వెల్కమ్ టు ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. నేను మీకు ఈ క్లాస్లో సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ మీద ఫస్ట్ క్లాస్ ఇది. దీనికి ముందు ప్రొజెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ మీరు ఒక కాన్సెప్ట్ కరెక్ట్గా తీసుకొని ఉంటే ఈ సెక్షన్స్ ఆఫ్ సాలిడ్ అన్నది వెరీ సింపుల్ టాపిక్. ఎందుకంటే మనకి ప్రొజెక్షన్స్ డ్రా చేయడం వస్తే ఆటోమేటిక్గా సెక్షన్స్ ఆఫ్ ద సాలిడ్స్ అన్నది దీనికి ఎక్స్టెన్షన్, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్కి ఎక్స్టెన్షన్ మాత్రమే ఇది. ఓకే, సో నౌ వీఆర్ మూవింగ్ టు ద సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్. సో వాట్ ఈస్ ద సెక్షన్స్ ఆఫ్ సాలిడ్? కామన్గా మనకి మనం ఏదైనా ఒక డ్రాయింగ్ తాలూకా ప్రొజెక్షన్స్ డ్రా చేస్తున్నప్పుడు ఇన్విజిబుల్ ఆర్ హిడెన్ ఇంటర్ఫేసెస్, మనం హిడెన్ ఆబ్జెక్ట్స్లో ఉన్నవి ఏమైనా ఉంటే మనం డాటెడ్ లైన్, సపోజ్ ఇక్కడ మీరు ఈ డ్రాయింగ్ చూస్తే ఇటు సైడ్ నుంచి ఇలా చూస్తే మనకి ఈ పార్ట్ ఇదే కనిపిస్తుంది. ఈ ఇన్నర్ పార్ట్ని మనం సింపుల్గా సమ్ డాటెడ్ లైన్స్తో మనం చూపించేస్తాం. ఇవి సింపుల్గా ఆబ్జెక్ట్స్ కాబట్టి మనం సింపుల్గా ఇలా ఊహించేసుకొని డాటెడ్ లైన్స్తో మనం ఇలాగా మేనేజ్ చేయొచ్చు. కానీ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్, లోపల కాంప్లికేటెడ్ సెక్షన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇమాజినరీ లైన్స్ సింప్లీ దే కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద యాక్చువల్ థింగ్స్. దట్స్ వై మనం అక్కడ కట్ చేసి ఆ లోపల ఎలా ఉంది అన్నది మనం చూపించగలగాలి. ద ఇమాజినరీ ప్లేన్ విచ్ కట్ ద ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ద సెక్షన్ ప్లేన్. ఇప్పుడు సపోజ్ దీన్ని మనం కట్ చేసి ఇక్కడ కట్ చేస్తే ఇది ఎలా కనిపిస్తుంది. సింపుల్గా మనం ఏంటి, ఇక్కడ కట్ చేస్తే ఇది ఎలా కనిపిస్తుంది. ఇక్కడ కట్ చేస్తే మనకి ఇక్కడ ఒక పెంటాగన్ లాగా కనిపిస్తుంది. మీకు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడికి ఇలా కట్ చేస్తే మనకి ఇక్కడ ఒక పెంటాగన్ కనిపిస్తుంది. ఇది ఇలా కనిపిస్తుంది. కట్ చేసినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. ఇది ఎలా కట్ చేసాము అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ మనం యాక్చువల్గా మనం కట్ చేసింది గ్రౌండ్కి ప్యారలల్గా ఉన్న ఒక ప్లేన్తో కట్ చేసాం. ఇక్కడ సెక్షన్ ప్లేన్ అంటే సెక్షన్ ప్లేన్ అంటాం. ఇది ఎలా కట్ చేసామంటే సెక్షన్, ఇక్కడ సెక్షన్ ప్లేన్ దేనికి ఎలా ఉంది, గ్రౌండ్కి ప్యారలల్గా ఉంది. అలా కాకుండా ఇలా కట్ చేసామనుకోండి అంటే గ్రౌండ్కి పెర్పెండిక్యులర్గా ఉంది. ఈ సెక్షన్స్ ఎందుకు చేస్తామన్నది ఒకటి, కాంప్లికేటెడ్ ఇన్విజిబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్గా చూపించడానికి మనం ఇమాజినరీగా సెక్షన్ కట్ చేసి అక్కడ చూపించడానికి ద ఇమాజినరీ ప్లేన్ విచ్ కట్స్ ద ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ సెక్షన్ ప్లేన్. ఈ సెక్షన్ ప్లేన్ మనం ఎలా చూపిస్తాం, సపోజ్ ఇక్కడికి కదా ఎవరైనా కట్ చేయండి అని అన్నారంటే సపోజ్ ఇక్కడికి సపోజ్ కట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి డాటెడ్ లైన్ వస్తుంది మనకి, ఇక్కడ నుంచి ఇలా డాటెడ్ లైన్ వచ్చి మళ్ళీ ఇక్కడికి లైన్ వస్తుంది. దీన్ని మనం సెక్షన్ లైన్స్ అని అంటాం. ఓకేనా, సెక్షన్ ప్లేన్ అని అంటాం అనమాట. ఓకే, దీనికి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సెక్షన్ ప్లేన్ అన్నది ఎలా ఉంటుంది, ప్యారలల్ టు వన్ ప్లేన్. ఇది ప్యారలల్ టు వన్ ప్లేన్, పెర్పెండిక్యులర్ టు ద అదర్. ఓకే, ఇది హారిజాంటల్ ప్లేన్కి ప్యారలల్గా ఉంది, వర్టికల్ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉంది. ఇంకోటి ఏంటి, సెక్షన్ ప్లేన్ ఇన్క్లైన్ టు ఒక ప్లేన్, ఏదైనా ఒక ప్లేన్కి సపోజ్ దీన్ని ఇలాగా కూడా కట్ చేయొచ్చు, ఇలాగ మాత్రమే కట్ చేయాల్సిన పని, ఇలాగా కూడా కట్ చేయొచ్చు. అలాగే సెక్షన్ ప్లేన్ ఇన్క్లైన్ టు బోత్ ద ప్లేన్స్. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒకటి ఎగ్జాంపుల్, సపోజ్ ఇక్కడ పెంటాగనల్ పిరమిడ్ వేసాను, పెంటాగనల్ పిరమిడ్. దీన్ని నేను ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేస్తే మనకి ఎలా వస్తుందని కట్ అంటే ఈ పార్ట్ని ఇప్పుడు మీరు డ్రా చేసినప్పుడు ఈ లైన్స్ కొద్దిగా థిక్ 2bతో డ్రా చేసి ఈ పై లైన్ మనం లైట్ చేసేస్తాం, ఎందుకంటే ఇది కట్టెడ్ పార్ట్, కట్ చేసి తీసేసిన పార్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు కట్ చేయగానే మనకి ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. ఓకే, సపోజ్ ఇక్కడ పెర్పెండిక్యులర్గా కట్ చేశాను, పెర్పెండిక్యులర్గా కట్ చేస్తే చూడండి ఇది కనిపిస్తుంది. అంటే ఈ పార్ట్ అంతా మనకి పోతుంది, ఈ పార్ట్ అంతా బయటకు అవుట్ అయిపోతుంది. ఈ పార్ట్ మనం కట్ చేసిన పార్ట్, దీన్ని మనం ట్రూ సెక్షన్ అంటాం. సెక్షన్ వ్యూలో ఇది మనం ట్రూ సెక్షన్ అనమాట. ఇప్పుడు మనకి ప్యారలల్గా కట్ చేసినప్పుడు, పెర్పెండిక్యులర్గా కట్ చేసినప్పుడు ట్రూ సెక్షన్ మనకి యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తుంది. నో నీడ్ టు సపరేట్ ట్రూ సెక్షన్ దీన్ని ప్రొజెక్ట్ చేసి మనం డ్రా చేయాల్సిన పని లేదు. కానీ ఇన్క్లైన్డ్గా కట్ చేసినప్పుడు పైనుంచి టాప్ వ్యూలో మనం చూస్తున్నప్పుడు ఇది కూడా ఈ కట్ అయిన సెక్షన్ కూడా మనకి ఇన్క్లైన్డ్గానే కనిపిస్తుంది. ఈ సమయంలో మనం ఇక్కడ ఒక ట్రూ సెక్షన్ని ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ట్రూ సెక్షన్ ప్రొజెక్ట్ చేయాలి, ఎప్పుడు ప్రొజెక్ట్ చేయకూడదంటే, సపోజ్ మనము ఈ సెక్షన్స్ అన్నవి ప్యారలల్గా కానీ పెర్పెండిక్యులర్గా కానీ సెక్షనల్ ప్లేన్స్ ఉంటే ప్యారలల్గా కట్ చేసినప్పుడు టాప్ వ్యూలో ట్రూ సెక్షన్ కనబడిపోతుంది మనకి.
అలాగే పెర్పెండిక్యులర్గా కట్ చేసినప్పుడు ఫ్రంట్ వ్యూలో ట్రూ సెక్షన్ కనబడుతుంది. కానీ ఎన్క్లైన్డ్గా మనం ఎన్క్లైన్డ్గా దీన్ని కానీ కట్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే మనకి సెక్షనల్ వ్యూ మనకి ట్రూ సెక్షన్ కనబడదు. కాబట్టి సపరేట్ ట్రూ సెక్షన్ మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వాట్ ఈజ్ ట్రూ సెక్షన్ ఇదంతా మీకు ఇప్పుడు అర్థం కాకపోతే సో కొన్ని క్లాసులు చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు చూడండి. ఓకేనా? నేనేం చెప్పినప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్లో మనకి ఇప్పుడు నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో సో ఇక్కడ ప్యారలల్ ప్లేన్ కట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, సేమ్ ఇది మనకి ప్రొజెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్లో ఎలా ఉంటాయో ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి. సో యాక్చువల్గా దానికన్నా ఈజీగా ఇవి మనం చేయొచ్చు. ఓకే, ఏ కోన్ ఆఫ్ బేస్ డయామీటర్ 40 mm అండ్ యాక్సిస్ 60 mm. ఓకే, లాంగ్ 60 mm లాంగ్. సో ఒక కోన్ ఉంది. సో ఈ కోను సో దీనిది డయామీటర్ 40, హైట్ 60 ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి. వెరీ క్లియర్. సో సెక్షన్ ఆఫ్ సాలిడ్స్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొజెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ ఉన్నంత కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇక్కడ సెక్షన్స్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి సో సింపుల్గా ఉంది. సో రెస్టింగ్ ఆన్ హెచ్పి, ఏ కోన్ ఆఫ్ బేస్ 40 mm అండ్ యాక్సిస్ 60 mm రెస్టింగ్ ఆన్ హెచ్పి విత్ ఇట్స్ బేస్. సో మనకు చాలా క్లియర్గా ఉంది. దేని మీద ఉంది? ఈ కోను హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది. సో డైరెక్ట్ అండ్ ద యాక్సిస్ ఈజ్ 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. అంటే మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే మనకు అర్థం ఏంటి? సో 25 mm రెఫరెన్స్ లైన్ కిందని టాప్ వ్యూ డ్రా చేయాలండి. ఏ సెక్షన్ ప్లేన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ సెక్షన్ ప్లేన్ కట్స్ ఇట్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 mm ఫ్రమ్ ఎఫెక్స్. ఎఫెక్స్ అంటే ఏంటి? మనకి కోన్లో సపోజ్ కోన్ ఎలా ఉంటే సో దిస్ ఈజ్ ఎఫెక్స్, దిస్ ఈజ్ బేస్ కదా. సో ఇది ఎలా ఉంటాయి? దిస్ ఈజ్ బేస్, దిస్ ఈజ్ ఎపెక్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు మనకి? ఇక్కడ ఏ సెక్షన్ ఆఫ్ కట్ ఏ డిస్టెన్స్, ఏ సెక్షన్ ప్లేన్ కట్ ఇట్ అట్ ఏ డిస్టెన్స్ 25 mm ఫ్రమ్ ద ఎపిక్స్. ఇక్కడ నుంచి ఇక్కడెక్కడో కట్ చేసాడు అండ్ ప్యారలల్ టు ద బేస్. సో ఈ బేస్కి ప్యారలల్గా అంటే ఇలా కట్ చేసాడు. ఓకే, సో ఎలా కట్ చేసాడు అన్నది కూడా మనకి క్లియర్గా ఇచ్చాడు. ఓకేనా? సో 20 ఎఫెక్స్ నుంచి ఇక్కడ నుంచి 25 ఉన్నది, అట్ ద సేమ్ టైం బేస్కి ప్యారలల్గా ఉన్నది. సో ఇట్స్ బేస్. డ్రా ఇట్స్ సెక్షనల్ టాప్ వ్యూ. సో టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ రెండు మనకి డ్రా చేయమంటున్నాడు. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను క్లియర్గా ఇక్కడ కోన్ కాబట్టి మనకి కోన్ ఎలా ఉంటుందండి? సో ఎలా వస్తుంది కోన్? సో ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి ఏది పెర్పెండిక్యులర్గా ఉంది, దేనికి ప్యారలల్గా ఉంది క్లియర్గా మనకి ఇక్కడ చెప్పాడు. ఓకే, సో రెస్టింగ్ ఆన్ హెచ్పి అంటే ఇది ఎలా వస్తుంది మనకి? సో ఇది సో మనకి సో రెస్టింగ్ ఆన్ హెచ్పి. సో ఎలా ఉంది ఇది? ఓకేనా? ఎలా ఉంది? సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఫస్ట్ ఇలాగ ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ. సో ఫస్ట్ మనం ఎప్పుడు ఏది డ్రా చేయాలి? దీనికి పెర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి సో ఎప్పుడు కూడా మనం టాప్ వ్యూ ముందు డ్రా చేయాలి. సో టాప్ వ్యూ నేను డ్రా చేశాను. ఓకే, టాప్ వ్యూ ఇక్కడ టాప్ వ్యూ డ్రా చేశాను. ఓకేనా? సో టాప్ వ్యూ డ్రా చేసినప్పుడు ఇలా వచ్చింది. సో ఈ టాప్ వ్యూను ఇది మనకి ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ మీరు చూస్తే చాలా ఈజీ. ఎందుకంటే ముందు టాప్ వ్యూ డ్రా చేయాలి. ఎందుకంటే గ్రౌండ్ మీద ఉంది కాబట్టి ఇలా ఉంది. సో ఇది ఎలా ఉంది కాబట్టి గ్రౌండ్ మీద ఉంది కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇక్కడ ఏమన్నాడు క్లియర్గా? సో ఇట్స్ బేస్ అండ్ యాక్సిస్ 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. యాక్సిస్ 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే నేనేమని చెప్పాను? సో దీని తాలూకా యాక్సిస్ 25 రెఫరెన్స్ లైన్కి XY లైన్ రెఫరెన్స్ లైన్కి 25 mm కింద ఉండాలి. సో ఇది పెట్టుకొని మనం దీని డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి? సో 40 mm ఇచ్చాడు. సో మనం ఒక ఇది డ్రా చేసేస్తాం. డ్రా చేసి ఇప్పుడు టాప్ వ్యూ కంప్లీట్ అయిపోయింది. టాప్ వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? సో రెస్ట్స్ ఆన్ వర్టికల్ ప్లేన్ అన్నాడు, గ్రౌండ్ అని అన్నాడు కదా. సో రెస్టింగ్ ఆన్ హెచ్పి అని అన్నాడు కాబట్టి సో డైరెక్ట్గా మనం ఇంక దీని మీద రెఫరెన్స్ లైన్ నుంచి మీదనే ఫ్రంట్ వ్యూ డ్రా చేయం, డైరెక్ట్గా దీని మీదే డ్రా చేస్తాం. సో దీని మీద ఎలా డ్రా చేస్తాం మనం? సో ఇక్కడ నుంచి ఇది, సో దీని హైట్ 60, సో ఇది 60, ఇక్కడ 60 పెట్టుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సో 60 పెట్టుకున్న తర్వాత
సో ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, ఎక్కడ కటింగ్, ఆ కటింగ్ది కూడా ఇక్కడే మనం పెట్టేయాలి. సో ఎఫెక్ట్స్ నుంచి మనం కావాలంటే ఇలా ఒకటి ఎలా అనుకుందాం ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు నెక్స్ట్ ప్రాబ్లంలో, ఏ సెక్షన్ ప్లేన్ కట్స్ ఇట్ అట్ ఎ డిస్టెన్స్ 25 mm ఫ్రమ్ ఎఫెక్ట్స్. సో ఎఫెక్ట్స్ నుంచి 25 mm. సో ఇక్కడ నుంచి ఒక 25 mm కిందకి తీసుకోండి. సో 25 mm కిందకి తీసుకున్నాను, ఓకేనా. సో ఇక్కడ మీరు సెక్షన్ ప్లేను మీరు డ్రా చేయాలి. సో దీని నుంచి ఇలాగా, సో దీని నుంచి ఇలా ఒక స్ట్రైట్ లైన్ చేసి మధ్యలో డాటెడ్ లైన్ చేయండి. సో దిస్ ఈజ్ ద వర్టికల్ ట్రేస్ అని అంటాం, ఓకేనా, వర్టికల్ ట్రేస్. ఇప్పుడు మీరు పెన్ పట్టుకొని సో క్లియర్గా మీరు ఇలాగ కలిపేసేయండి. ఇది ప్రొజెక్షన్స్ మీరు ఎక్కడ వరకు, ఎందుకంటే ఇది బేస్ కోన్ కాబట్టి సో ఇలా మీరు ప్రొజెక్షన్స్ ఎక్కడ వరకు ఇవ్వండి. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేశారు, సో ఇలా కలిపేసాం, ఓకే. సో ఇలా కలిపేసాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ వరకు థిక్గా వెళ్ళాలి, ఇక్కడ నుంచి లైట్గా వెళ్ళాలి, ఎందుకంటే ఇది ఈ పార్ట్ కట్టెడ్ పార్ట్. సో మీరు థిక్ లైన్ ఇక్కడ నేను డ్రా చేసినప్పుడు సో మీకు చూపిస్తాను, పోనీ నేను అవకాశం ఉంటే 2 పెన్నులు మారుస్తున్నాను. సో సో ఇక్కడ వరకు థిక్ లైను, సో థిక్ లైన్స్ డ్రా చేయండి ఇక్కడ వరకు. సో దీన్ని ఇలా పెట్టుకొని సో థిక్ లైన్, ఓకే, అంటే మీరు 2B పెట్టుకొని డ్రా చేస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి లైట్ లైన్, సో లైట్ లైన్. సో ఈ పెన్ కాబట్టి 2 లైన్స్ ఒకేలా వచ్చేస్తే మీరు గమనించండి. సో లైట్ లైన్. సో ఇక్కడ మీకు కటింగ్ సెక్షన్ ఇక్కడ వస్తుంది కదా. సో ఇక్కడ మీరు నెంబరింగ్ చేసుకోండి. సో దీన్ని మనం సమానంగా ఒక 8 పార్ట్ చేసాం. సో 1 2 3 4 5 6 7 8. సో ఈ లైన్స్ ఇక్కడికి వెళ్ళాయి, ఇక్కడ కూడా నెంబరింగ్ చేసుకోండి, ఇక్కడ కూడా నెంబరింగ్ చేయండి. సో ఇక్కడ నేను చేశాను చూడండి. సో 1 2 3 4 5 6 7 ఇలా వెయిట్ చేశాను, ఇక్కడ కూడా నెంబర్స్ చేయండి. సో ఇక్కడ మనకు కటింగ్ వచ్చింది కదా, సో కటింగ్ ప్లేన్ ఇక ఇక్కడికి వెళ్ళాను, ఓకే. సో ఇక్కడ చూడండి 1 2 8. సో ఇది 2 కింద ఉంది, 3 ఇక్కడ డాష్లు ఎందుకు పెట్టానంటే ఇది టాప్ వ్యూ కాబట్టి, ఫ్రంట్ వ్యూ కాబట్టి. సో టాప్ వ్యూకి మనం డైరెక్ట్ లైన్స్ ఇస్తాం, ఇక్కడ ఇస్తాం. సో 1 డాష్ 2 8 డాష్ 3 డాష్ 7 డాష్ 4 డాష్. సో ఇక్కడ ఉన్న నెంబర్లో ఇక్కడికి కూడా ట్రాన్స్ఫర్ చేయండి జాగ్రత్తగానే. సో ఇది 1 డాష్, ఇది 2 డాష్ కిందని 8 డాష్ మీదని, ఇక్కడ 3 డాష్ మీదని ఇలాగా. సో 4 డాష్ 5 డాష్, సో 4 డాష్ 6 డాష్, ఇక్కడ 5 డాష్. సేమ్ ఇవే నెంబర్స్ ఇక్కడికి కూడా ట్రాన్స్ఫర్ చేయండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్స్ వచ్చాయి, ఓకే. ఇక్కడో పాయింట్ కటింగ్ అయిపోయింది కదా ఇక్కడ. సో ఈ పాయింట్స్ నుంచి మీరు మళ్ళీ ఎగైన్ సో కిందకి, సపోజ్ ఇక్కడ మనకి ఎంత అండి నెంబరింగు, సపోజ్ ఇది 1 కదా, తర్వాత ఎంత 2 8 కదా, నెక్స్ట్ 3 7 కదా, నెక్స్ట్ ఫస్ట్ 3 ఓకే ఒక నిమిషం. సో దిస్ ఈజ్ 8, ఇక్కడ ఈ పాయింట్ 3 7. సో ఇది 4 6, ఇది 5. సో ఇప్పుడు 5 నుంచి నేను కిందకి ఇక్కడికి లైన్ తీసుకొని రావాలి. ఇక్కడ 1 నుంచి కావాలనుకుంటే ఇక్కడ 1కి లాగాలి. ఇక్కడ 8 నుంచి 2 నుంచి లైన్ తీసుకొచ్చి 8 దగ్గర ఇక్కడ ఒక పాయింట్, 2 దగ్గర ఇక్కడ ఒక పాయింట్. చూడండి నేను ఏం చేస్తున్నాను, సో ఒకసారి చూడండి. సో ఇక్కడ నుంచి నేను లైన్ లాగుతున్నాను. సో లైన్ లాగి ఎక్కడి వరకు తీసుకొచ్చాను, సో 1 నుంచి 1కి తీసుకొచ్చాను. సో ఇక్కడ నుంచి 8 నుంచి 8కి ఒక పాయింట్, సో కిందకి సో 2కి ఒక పాయింట్, ఓకే. 7 3 అంటే ఇది 7 ఇది 3. ఈ 7 3 చేసినప్పుడు సో ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉందో మెజర్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉందో మెజర్ చేయండి. ఈ డిస్టెన్స్లు డైరెక్ట్గా, ఎందుకంటే ఇది లైన్స్లో మనకు తెలియదు కాబట్టి. సో ఈ డిస్టెన్స్ సపోజ్ 3 to 1 ఎంత ఉందో, 3 to 5 ఎంత ఉందో చూసుకొని ఆ పాయింట్స్ ఇక్కడ మెజర్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. నెక్స్ట్ 4 నుంచి లాగండి, 4 6. సో ఇది 4, సో ఇది 6, సో ఇక్కడ 5. సో ఇది వచ్చింది కదా. సో ఇలా మనకి పాయింట్స్ వస్తాయి, ఓకే. సో చూడండి ఇక్కడ పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ మనకి క్లియర్గా పాయింట్స్ వచ్చాయి. సో ఈ పాయింట్స్కి మళ్ళీ మీరు కావాలంటే నేమింగ్ చేసుకోండి. సో ఈ పాయింట్స్కి, సో ఇప్పుడు ఈ వచ్చిన దాంతో మనం ఒక ఇలా రౌండ్ చేయాలి, ఓకేనా. ఇది ట్రూ
సెక్షన్ అనమాట. ఇది మనకి కట్ అయిన సెక్షన్. సో దీన్ని నేను రౌండ్ చేసి ఇలాగ రౌండ్ చేసిన తర్వాత సో ఇలా నేను కట్ చేశాను చూడండి. ఓకే, ఇలా చేసుకొని వచ్చాను. ఓకే, సో ఇది అక్కడ మనకు అడిగాడు కదా క్లియర్గా. ఏమని అడిగాడు మనకి? సెక్షనల్ టాప్ వ్యూ. దిస్ ఈజ్ ద సెక్షనల్ టాప్ వ్యూ, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. ఓకేనా, సెక్షనల్ టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. వెరీ సింపుల్. మళ్ళీ ఒకసారి చూడండి. సో వెరీ సింపుల్. మీరు మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను ఏం చేశాను, జస్ట్ ఇక్కడే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి సో ఈ లైన్స్ ఎక్స్టెన్షన్ చేసి, ఈ లైన్స్ ఇలా ఎక్స్టెన్షన్ చేసి, సో ఈ లైన్ ఇక్కడికి ఎక్స్టెన్షన్ చేసి, సో ఈ లైన్ ఇక్కడికి ఎక్స్టెన్షన్ చేసి, సో ఈ లైన్స్ మళ్ళీ ఇక్కడికొకటి, సో ఈ లైన్ ఇక్కడికొకటి, సో ఈ లైన్ ఇక్కడికొకటి, మళ్ళీ ఈ లైన్ ఇక్కడికొకటి, సో ఈ లైన్ ఇక్కడికొకటి. సో ఇవన్నీ జస్ట్ వెరీ సింపుల్ డ్రాయింగ్. సో ఇలా సో మన ప్రొజెక్షన్స్ కన్నా చాలా సింపుల్ ఇది. ఓకేనా, అయిపోయింది. దీంతో సెక్షనల్ టాప్ వ్యూ అయిపోయింది. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ప్రొజెక్షన్ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్. ఓకేనా, సో మనకి ఏంటంటే కటింగ్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి సేమ్ అదే లైన్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నెంబర్సింగ్ మీరు జాగ్రత్తగా చేసుకోగలగాలి. సో నెంబరింగ్ జాగ్రత్తగా చేయండి. సో ఇక్కడ 1 2 3 ఎలా వేసామో ఇక్కడ అదే వేసి ఈ నెంబర్లు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి. ఆ నెంబర్లు మళ్ళీ ఏ నెంబర్ నుంచి మళ్ళీ ఆ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటండి. ఏ నెంబర్ నుంచి ఇక్కడ ఈ మధ్యలోది రాదు కాబట్టి ఇది ఎంతో చూడండి. ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇది పెట్టేసేయండి. సో దాని నుంచి మీరు కిందకి తీసుకొని వస్తే సరిపోతుంది. ఇది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ గ్రౌండ్కి ప్యారలల్. సో గ్రౌండ్కి ప్యారలల్. అలా కాకుండా ఇలా కట్ చేసామనుకోండి ఎలా కనిపిస్తుంది అప్పుడు. సో ఇలా కట్ చేసినప్పుడు ఎలా వస్తుంది అన్నది అప్పుడు ఎక్కడ కట్ చేయాలి అన్నది నేను చెప్తాను నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో గ్రౌండ్కి ప్యారలల్గా చేసాం, ఇప్పుడు పెర్పెండిక్యులర్గా చేద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్లో. సో ఇంకొక ఎగ్జాంపుల్ అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఓకే, సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ పెంటాగనల్ పిరమిడ్. సో పెంటాగనల్ పిరమిడ్, క్లియర్గా పెంటాగనల్ పిరమిడ్. సో పెంటాగనల్ పిరమిడ్ అంటే ఎలా ఉంటుంది మీకు? సో క్లియర్గా నేను చెప్తాను. పెంటాగనల్ పిరమిడ్, సో దిస్ ఈజ్ ద పెంటాగనల్ పిరమిడ్. సో దిస్ ఈజ్ ద పెంటాగనల్ పిరమిడ్. సో ఈ పెంటాగనల్ పిరమిడ్, ఏ పెంటాగనల్ పిరమిడ్ ఆఫ్ బేస్ సైడ్ 30 mm. సో ఇది 30 mm అండ్ యాక్సిస్ 60 mm. సో height of the pyramid is 60 mm, rests on base on HP. సో ఇది కూడా వెరీ క్లియర్. సో హారిజాంటల్ ప్లేన్ మీద రెస్ట్ అయ్యింది. వన్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద VP. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, ఇది ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటాం. వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్. సో ఈ ఎడ్జ్ ఆఫ్ ద బేస్లో ఎడ్జ్ ఒకటి పెర్పెండిక్యులర్గా ఉందంట. దేనికి? వర్టికల్ ప్లేన్కి. అది ఒక్కటే మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్. సో ఓకే, వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్, ఏదో ఒక ఎడ్జ్. సో పెర్పెండిక్యులర్గా అంటే మనకి టాప్ వ్యూలో ఒక ఎడ్జ్ పెర్పెండిక్యులర్గా డ్రా చేయాలంతే. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ఇట్స్ బేస్ కార్నర్ 10 mm ఇన్ ఫ్రంట్. అంటే 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అంటే మనకి టాప్ వ్యూ 10 mm కిందకి డ్రా చేయాలి. అండ్ ఇట్ ఈస్ కట్ బై ఏ సెక్షన్ ప్లేన్ పెర్పెండిక్యులర్ టు ద VP. సో పెర్పెండిక్యులర్ టు ద VP అండ్ ప్యారలల్ టు HP. సో పెర్పెండిక్యులర్ టు VP అంటే ప్యారలల్ టు HP అంటే సో ఇలాగే. ఓకే, ప్యారలల్ టు HP అంటే అండ్ ఆల్సో పాసింగ్ త్రూ దన్ యాక్సిస్ అట్ 35 mm అబౌవ్ ద బేస్. అంటే ఇది ఇక్కడ అబౌవ్ ద బేస్ అని అన్నాడు అంటే అర్థం ఏంటండి? సో 35 mm అబౌవ్ ద బేస్. సో ఇక్కడ క్లియర్గా చెప్పాడు సెక్షన్ ప్లేన్ ఎక్కడ? సెక్షన్ ప్లేన్ సో ప్యారలల్ టు HP అండ్ ఆల్సో పొసెసింగ్ త్రూ an యాక్సిస్ అట్ 35 mm ఫ్రమ్ ద బేస్. అంటే ఈ బేస్ నుంచి ఈ కటింగ్ ప్లేన్ ఎక్కడ ఉందన్నాడు? ముందు ప్యారలల్గా ఉందన్నాడు, ఇక్కడేమో బేస్ నుంచి 35 mm మీదకు ఉందన్నాడు. ఓకేనా, సో అది ఇంపార్టెంట్. ఇందాక మనకి ఇచ్చినప్పుడు FX నుంచి 25 mm కిందకు ఉందన్నాడు, ఇక్కడేముంది బేస్ నుంచి. సో జస్ట్ మనకు అలా మార్చాడు అంతే. ఓకే, ఇక్కడ పెంటాగన్ నేను డ్రా చేశాను ఆల్రెడీ. సో ఇక్కడ పెంటాగన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? సో నేను చెప్తాను కదా, ప్రతిదీ పెర్పెండిక్యులర్గా ఉందంటే ఆటోమేటిక్గా మనకి ముందు టాప్ వ్యూ డ్రా చేయాలి. సో ప్రిజం మనకి ఎలా ఉంది? గ్రౌండ్ మీద ఉంది. సో గ్రౌండ్ మీద ఉన్నప్పుడు మనకి రియాలిటీ రావాలంటే ముందు ఫ్రంట్ వ్యూ డ్రా చేయకూడదు. సో ఓన్లీ టాప్ వ్యూయే ముందు డ్రా చేయాలి. టాప్ వ్యూలో
ఎగ్జాక్ట్ షేప్ వస్తుంది, మనకి ట్రూ షేప్ వస్తుంది కాబట్టి సో దాన్ని బట్టి ప్రొజెక్షన్స్ అని తీసుకొని మనం ఇది తీసుకుంటాం. సో ఇప్పుడు కానీ ఇక్కడ ఇచ్చిన దీనిలో ఏమన్నాడు, సో వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ బేస్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు వీపీ. సో ఇది బేస్ కదా, ఈ బేస్ తాలూకాది ఒకటి వర్టికల్ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీని నుంచి ప్రొజెక్షన్స్ తీసుకుంటాం. సో దానికన్నా ముందు మీరు జాగ్రత్తగా మీరు నెంబరింగ్ ఇచ్చుకోండి. సో దిస్ ఈజ్ 1 2 3 4 5. సో ఇది పిరమిడ్ కాబట్టి ఈ లైన్స్ కూడా వస్తాయి. ఓకేనా. ఇది కూడా నేను బ్లాక్ చేయలేదు. సో మీరు బ్లాక్ చేయండి. ఓకే, అదే కలరింగ్ చేయండి, బ్లాక్ కలర్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు దీని నుంచి ప్రొజెక్షన్స్ మీదకి ఏ ప్రొజెక్షన్స్ లోపలికి వెళ్తాయి. ఇక్కడ మీకు ఇలా ప్రొజెక్షన్స్ ఇస్తే ఇది కనిపిస్తుంది, ఈ రెండు స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి ఇది మాత్రం డాటెడ్ లైన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీరు జాగ్రత్తగా చేసుకోగలిగితే సో ఇక్కడ నుంచి నేను తీసుకొని వెళ్తున్నాను. సో డాటెడ్ లైన్, సో ఈ లైను, సో అలాగే ఈ లైను. సో పిరమిడ్ కాబట్టి ఎక్కడి వరకే తీసుకెళ్ళాలి. సో ఎందుకంటే ఇక్కడ నుంచి హైట్ ఉంటుంది కదా, హైట్ ఎంత అండి, దిస్ ఈజ్ 60. సో అలాగే కటింగ్ సెక్షన్ ఎంత నుంచి అన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి సో 35. ఈ రెండు పెట్టేసుకొని దెన్ మనం ఇవి ఇలా ప్రొజెక్ట్ చేసుకోగలగాలి. ఓకేనా. సో ఇలా ప్రొజెక్ట్ చేయాలి. నేను ఇక్కడ ప్రొజెక్ట్ చేశాను చూడండి. ఓకే, సో ముందు హైట్ 60 పెట్టాను. ఇక్కడ మనకి ఇంకోటి 10 mm కిందనే అని చెప్పాను మీకు, టాప్ వ్యూ 10 mm కిందనే కూడా చెప్పాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు జాగ్రత్తగా చేసుకోండి. సో టాప్ వ్యూ 10 mm బేస్ ఆఫ్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అన్నాడు కాబట్టి అది కూడా మీరు కేర్ తీసుకోండి. సో ఇప్పుడు నేను ఇది 60 mm హైట్ ఇక్కడ నుంచి ఇవి ప్రొడ్యూస్ చేశాను కదా, ఇక్కడ వరకు ఇది ప్రొడ్యూస్ చేశాను కదా, వీటిని ఇలా చేసి నేను సో ఈ వ్యూ డెవలప్ చేశాను. ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకోండి, ఇది మనకి థిక్ చేయాలి, ఇది లైట్ చేయాలి. సో ఇది మనకి థిక్ చేయాలి. సో ఇది వరకు, సో ఇది మీరు ఓకే అంటే డబలింగ్ ఎప్పుడు చేయకూడదు, లైన్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ వరకే కనిపిస్తుంది, అది మనకి కనబడదు. సో అందువల్ల అది మనకి కట్ చేసి తీసాం కాబట్టి అది లైట్ ఉండాలి. ఇలా డబల్ లైన్ చేయకూడదు, అంటే మీకు ఇంకా థిక్గా ఉండాలి అని చెప్పినందుకు చేశాను. సో ఇది మీరు 2Hతో డ్రా చేయండి, ఇది 2Bతో డ్రా చేయండి. ఓకేనా, మీకు కనిపించడానికని నేను ఈ లైన్ మనకి నార్మల్గా నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈ నెంబర్స్ ఇది 4 అయితే ఇది 4' ఇది 5 3 కాబట్టి ఇది 5' 3' ఇది 2 1. సో ఇలా వచ్చింది. ఈ లైన్స్ నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి. సో 3 5. సో ఈ లైను ఇది ఇక్కడికి ఇది వచ్చింది, ఈ లైను సో 2 1. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను చెప్పాను కదా ఇందాక 4 నుంచి 4కి ఇక్కడ పాయింట్. ఓకే, సో 4 నుంచి 4కి ఇక్కడ పాయింట్. సో లైట్ లైన్ డ్రా చేస్తాను నేను. ఓకే, సో 4 నుంచి ఇక్కడికి ఒక లైను. సో 5 నుంచి 5కి, 5 నుంచి 3కి. సో అలాగే 2 నుంచి 1కి, సో ఇక్కడ నుంచి 2కి. సో ఇప్పుడు మనకి ఏమొచ్చాయండి, ఇదో పాయింట్ నేను పెద్దదే పెడతాను, మీరు ఇంత పాయింట్స్ పెట్టకూడదు. సో ఇలా పాయింట్స్ వచ్చాయి. జస్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తాం, జస్ట్ ఇలా కలిపేస్తాం. సో మనకి సెక్షన్ వ్యూ రెడీ అయిపోయినట్టే. ఓకే, సో దీనికి మనం హ్యాచింగ్ చేసుకుంటాం. సో చూడండి ఇక్కడ నేను చేశాను. సో ఇక్కడ లైన్స్, సో ఇక్కడ నుంచి 4' నుంచి 4కి లాగాను. సో 5 3 నుంచి ఇక్కడ 5, ఇక్కడికి 5 3 నుంచి 5కి ఇక్కడికి వచ్చింది. సో చాలామంది ఇక్కడ నుంచి తీసేస్తారు లైన్, ఇక్కడ నుంచి తీసేస్తారు. సో 4 నుంచి అంటే ఇక్కడ నుంచి తీస్తే అవ్వదు, ఇక్కడ నుంచి 5, ఇక్కడ 5 3' నుంచి ఇక్కడ నుంచి కింద, దీనికి మళ్ళీ కలిపేయకూడదు. దీని నుంచి ఇలా స్ట్రైట్గా 5కి ఇక్కడ, సో 3కి ఇక్కడ. సో అలాగే ఈ 2 నుంచి ఇక్కడికి ఇలాగ వచ్చినప్పుడు ఇక్కడికి 1 2. సో మనకి ఎక్కడో పాయింట్ వచ్చింది, ఎక్కడో పాయింట్ వచ్చింది. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు కలిపేస్తే ఆటోమేటిక్గా మనకి ఇలా కలుపుతాం. ఓకే, సో దిస్ ఈజ్ ద కటింగ్ సెక్షన్. సో కటింగ్ సెక్షన్ చేసిన తర్వాత దీన్ని మీరు హ్యాచ్ చేయగలిగితే సో సింపుల్గా మనకి వీఆర్ ప్రొడ్యూసింగ్ సెక్షనల్ టాప్ వ్యూ, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. ఓకేనా. సో వెరీ సింపుల్, ఐ థింక్ మీకు అందరికీ అర్థమై ఉండొచ్చు. సో చాలా సింపుల్ డయాగ్రామ్స్ ఇవి. సో మీరు 1-2 సార్లు చూస్తే ఆటోమేటిక్గా మీకు ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్
and click on bell icon to get the notifications for the upcoming classes. And share this